గ్రూప్ కెప్టెన్ చంద్రశేఖర్. ఇది ఎయిర్ ఫోర్స్ అడ్వెంచర్ టీం. మేము మొత్తము 18 మంది ప్రస్తుతం. అందరము త్రివేంద్రం నుంచి స్టార్ట్ చేశాము. ఇది ఎయిర్ ఫోర్స్ అడ్వెంచర్ టీం కన్యాకుమారి టు కార్గిల్. ముఖ్యంగా భారతీయ ఐక్యత గురించి చెప్పడానికి మరియు మన యూత్ని డిఫెన్స్ ఫోర్సెస్లో చేరడానికి, ఉత్సాహపరచడానికి, మోటివేట్ చేసేదానికి, ఆ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ గురించి చెప్పడానికి, దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి, రోడ్ సేఫ్టీ, ఈ ఉద్దేశాలతో మెయిన్గా ఈ ఎక్స్పెడిషన్ స్టార్ట్ చేయడం అయింది. మేము త్రివేంద్రం నుంచి బయలుదేరాము, కన్యాకుమారి వెళ్ళాము. కన్యాకుమారి నుంచి రామేశ్వరం వెళ్ళి అక్కడి నుండి శివగంగా, దిండిగల్, సేలం, బెంగళూరు మీదుగా ఈరోజు అనంతపూర్లో వస్తున్నాము. 18వ తారీఖు వరకు హైదరాబాద్ చేరుతాము. ఆ తర్వాత మార్చి 8 వరకు ఢిల్లీ, ఆ తర్వాత కార్గిల్ వరకు వెళ్తాము. మొత్తం 4500 కిలోమీటర్లు. ఆల్మోస్ట్ ఇండియన్, మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రము కవర్ చేస్తూ నేను చెప్పిన ఉద్దేశాల గురించి ప్రకటిస్తూ వెళ్తాం. సార్, ఎందుకు చేస్తున్నారు ముఖ్యంగా ఈ సైకిల్ ర్యాలీ? నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు భారతీయ ఐక్యతని పెంపొందించడానికి, మన యువతని డిఫెన్స్ ఫోర్సెస్లో చేరడానికి, ఉత్సాహపరచడానికి, ఫిజికల్ ఫిట్నెస్ గురించి తెలపడానికి, మరియు మన రోడ్ సేఫ్టీ గురించి చెప్పేదానికి. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇది 3 ఫిబ్రవరి. ఎప్పటికి చేరుతారు సార్ కార్గిల్కి? కార్గిల్కి ఏంటంటే మధ్యలో పాసెస్ అన్ని, హై పాసెస్ అన్ని క్లోజ్ అవుతాయి. సో డిసెంబర్ 9న ఢిల్లీలో ఫ్రీజ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే అక్కడ ఓపెన్ అవుతాయో దాదాపు ఎన్ని రోజులు పడుతుంది సార్ కార్గిల్? అవుతుంది, మోస్ట్లీ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. ఢిల్లీ చేరి ఢిల్లీలో ఆగిపోతుంది.